హాయ్ అండి. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అండి. ఏంటి అంటే, చాలామంది కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే 50 మెంబర్స్ అయినా కూడా లైవ్ అనేది ఓపెన్ అవ్వదు. సో లైవ్ ఎలా ఓపెన్ చేయాలి? 50 మెంబర్స్ అయినా కూడా చాలామంది ఏంటంటే లైవ్ ఓపెన్ అవ్వట్లేదని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ అండి. సో లైవ్ అనేది ఎలా ఓపెన్ చేయాలి, అసలు లైవ్ ఏ సెట్టింగ్స్ ఆన్ చేస్తే లైవ్ అనేది మనకి ఓపెన్ అవుతుంది ఏంటి అనేది మీకు ఈరోజు అంతా కూడా నేను క్లియర్గా అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తప్పకుండా మీరు ఈ వీడియో అనేది చూడండి. అలాగే మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి యూస్ఫుల్ అవుతుంది. యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుందండి. సో వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంది. ఇంకా వచ్చేసి మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫీలింగ్ ఎలా ఉందో ఈ వీడియో చూసిన తర్వాత ఒక కామెంట్ అనేది చెయ్యండి. ఇప్పుడైతే మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ వచ్చేసి మీరు గూగుల్ని ఓపెన్ చేయండి. గూగుల్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్లోకి వెళ్ళండి. సెర్చ్లోకి వెళ్ళి యూట్యూబ్ లాగిన్ అని కొట్టండి. వైటీ స్టూడియో లాగిన్ అని టైప్ చేయండి. తర్వాత సెర్చ్ కొట్టండి. మీకు ఇలా డిస్ప్లే అవుతుందండి. మీరు ఇక్కడ లాగిన్ అనేది ఎంటర్ చేయండి. లాగిన్ మీద ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు వైటీ స్టూడియో అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో మీకు డిస్ప్లే అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. మీకు కనిపిస్తుంది క్లారిటీగా. సో మీకు వైటీ స్టూడియో అనేది మీకు డిస్ప్లే ఇలా అవుతుందన్నమాట. ఇక్కడ లోడింగ్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేస్తుంది చూడండి. సో మీకు ఇలా డిస్ప్లే అనేది అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు మన ఛానల్ అనేది మీ ఏ ఛానల్ అయితే మీరు లాగిన్ అవుతారో మీ ఛానల్ అంతా కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. సో వ్యూస్ ఎంత వచ్చాయి ఏంటి అనేది కూడా ఇక్కడ ఉంటుంది. మీకు కింద ఇక్కడ లెఫ్ట్లో మీకు సెట్టింగ్స్ ఉంది కదండి, ఆ సెట్టింగ్స్ని క్లిక్ చేయండి. ఇక్కడ కింద సెట్టింగ్స్ ఉంటుంది చూడండి ఒకసారి. ఆ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చాలా వస్తాయండి. జనరల్ అని, ఇంకా ఛానల్ అని, అప్గ్రేడ్ అని, ఇంకా పర్మిషన్స్ కానీ, ఇంకా పాస్వర్డ్స్, ఇంకా చాలా అనేది వస్తూ ఉంటాయి. మీరు ఇక్కడ జనరల్ మీద క్లిక్ చేయండి. మీరు వచ్చేసి ఛానల్ మీద క్లిక్ చేయండి. ఛానల్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ 3 అనేవి కనిపిస్తుంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి బేసిక్ ఇన్ఫర్మేషన్, సెకండ్ వన్ వచ్చేసి అడ్వాన్స్డ్ సెట్టింగ్, థర్డ్ వన్ వచ్చేసి ఇంకా ఫ్యూచర్ ఎలిజిబిలిటీ. మీరు అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, క్లిక్ చేశాను కదా, అలా టిక్ మార్క్ అనేది పెట్టుకోండి. అలా టిక్ మార్క్ అనేది పెట్టుకుంటే మీకు సెట్టింగ్స్ అనేవి క్లారిటీగా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు థర్డ్ వన్ అంటే ఫ్యూచర్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేయండి. ఫ్యూచర్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేసిన తర్వాత కూడా మీకు 3 డిస్ప్లేస్ అవుతాయండి. స్టాండర్డ్ ఫ్యూచర్స్ ఒకటి, తర్వాత ఇంటర్మీడియట్ ఫ్యూచర్, ఇంకో థర్డ్ వన్ వచ్చేసి అడ్వాన్స్డ్ ఫ్యూచర్. ఈ 3 కూడా మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో ఎనేబుల్ అని ఉన్నాయి చూసారా. సో అలా ఎనేబుల్ అని పడాలండి. సో అలా పడాలంటే మీరు అన్నీ కూడా సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటూ ఉండాలి. మీరు ఇప్పుడు థర్డ్ వన్ అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రైట్ సైడ్లో టాప్ అంటే పైన కనిపిస్తుంది రిక్వైర్మెంట్స్ అని కనిపిస్తుందండి. ఈ రిక్వైర్మెంట్స్ దగ్గర కూడా మనకి ఎనేబుల్ అని పడదు చూడండి. తర్వాత కింద 2 టిక్ మార్క్స్ ఉన్నాయి గ్రీన్ కలర్లో. ఒకటి వచ్చేసి వీడియో వెరిఫికేషన్, ఇంకోటి వచ్చేసి ఇంటర్మీడియట్ వెరిఫికేషన్ అని ఉంది కదా, ఆ 2 కూడా గ్రీన్ మార్క్లో టిక్ పడ్డాయండి. సో అలా మీరు వీడియో వెరిఫికేషన్, ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీకు ఇలా చెక్ చేసుకుంటే మీకు ఇలా డిస్ప్లే అవుతాయండి. గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడితే మీకు ఖచ్చితంగా లైవ్ అనేది ఓపెన్ అవుతుంది. కొంతమందికి మనకు వచ్చేసి మీరు ఇలా టిక్ మార్క్ చేసిన తర్వాత వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు యూట్యూబ్ నుంచి మీకు ఒక మెసేజ్ అనేది వస్తుంది. గూగుల్కి ఒక మెసేజ్ వస్తుందండి. మీకు 24 అవర్స్ తర్వాత మీకు లైవ్ ఓపెన్ అవుతుందని. సో అలా వస్తే మీకు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్లే. సో మీరు కొంతమందికి ఏంటి అంటే 24 అవర్స్ తర్వాత కూడా లైవ్ అనేది ఓపెన్ అవ్వదు. సో మీరు అలాంటి టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. కొన్ని డేస్ తర్వాత అంటే ఒక 3-4 డేస్ తర్వాత మీకు లైవ్ అనేది ఓపెన్ అవుతుందండి. సో దాని గురించి ఏం ప్రాబ్లం పడకండి. ఎందుకంటే కొంతమందికి అనేది ఫోన్కి కొన్ని సెట్టింగ్స్ అనేవి ఉంటాయి దాని ద్వారా అలా జరుగుతుందన్నమాట.
తర్వాత మీరు సేవ్ క్లిక్ చేసుకోండి. ఇక అంతే అండి. మీకు 3-4 డేస్ తర్వాత లేదా 24 అవర్స్ తర్వాత మీకు లైవ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇదండి ఈరోజు మీకు లైవ్ స్ట్రీమ్ గురించి. సో లైవ్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. మీరెవరు లైవ్ని మిస్ చేసుకోకండి. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి మాత్రం లైవ్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం